ఏమిటి గలాట? ఎవరా వెధవలు? అడుగుతున్నానుగా. తెలుసు సార్. వాళ్ళు ఎవరిని కొట్టి వెళ్ళారో తెలుసునా? ఎంపీ గారు అబ్బాయిని. మర్యాదగా చూసింది చెప్పు. నాకు తెలియదు సార్. నేను చూడలేదు సార్. నేను చూడలేదు సార్. ఇంతమంది వేడుక చూస్తున్నారు, ఏ ఒక్కడికి సమాధానం చెప్పడానికి ధైర్యం లేదు. ఇక్కడ ఎవరైనా వాడిని గుర్తుపట్టగలరా? గుర్తుపట్టగలరా? వాళ్ళని చూస్తే నేను గుర్తుపట్టగలరా? ఇతనే. ఎంపీ గారు అబ్బాయి దగ్గర దొంగతనం చేస్తావా? సమాధానం చెప్పరా రాస్కెల్. సమాధానం చెప్పవా? చెప్పరా? చెప్పు. డబ్బు ఎక్కడ దాచిపెట్టావు? చెప్పరా? చెప్పు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందమ్మా? ఆ బాబు డబ్బులు తింటే నీకు తృప్తిగా ఉందా? ఇలా చూడమ్మా, పట్టపగల కొట్లో దూరి డబ్బు దొంగలించి పోతుంటారా? ఇలాంటి వాళ్ళని తల్లి వదిలేయకూడదు. 6 నెలలు జైల్లో పడేయాలి. నిన్ను వేడుకుంటున్నాను, ఆ బాబుని అలా సేవించకమ్మా. కొంచెం ఇలా వస్తావా? గుడిసె బయట ఆడుకుంటున్న నా బిడ్డ మీద ఎంపీ గారు అబ్బాయి నాశనం అయిపోను కారెక్కించి ఆకుండా వెళ్ళిపోయాడమ్మా. ఈ రోజు నా బిడ్డ ప్రాణంతో ఉన్నదంటే ఆ బాబు దయ వల్లే. అతను నువ్వు పోలీసులకి అప్పగించావు కదమ్మా. ఇదిగో నిన్ను దొంగ నుంచి తీసుకొచ్చింది. నా బిడ్డ ఆపరేషన్కి ఇచ్చాడు. ఆ బాబుని జైల్లో పెట్టించి నా బిడ్డ బ్రతకక్కర్లేదు. తీసుకెళ్ళి ఆ బాబుని ఎలాగైనా జామీన్ ఇచ్చి తీసుకురామ్మా. నీకు దండం పెడతాను. వద్దు, ఇది మీరు ఆపరేషన్ ఉంచుకోండి. నేను వెళ్ళి ఎలాగైనా అతను తీసుకొస్తాను. ఇదేరా మనోహర్ని గుర్తించింది. గుర్తించి చూడు, ఇక్కడికి వచ్చి ఎలా వచ్చిన. ఏం చేయాలి? వాడిని ఎలాగైనా బయటకు తీసుకురావాలి. అలాగే మనం ఎవరికైనా ఊరుకుంటే కాదు. ఎలా చేద్దాం? అనవసరంగా కష్టాలు పాలవుతుంది. చూస్తే కాదు, చెయ్యాలరా. ఈ చేయి తాకట్టు పెట్టి జామీన్కి డబ్బు ఇప్పించగలరా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.